హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఎవరైతే లైబ్రేరియన్ కోర్సుకి ప్రిపేర్ అవుతున్నారో ఏపీపీఎస్సీ నుండి, మరి మనకు చాలా అంటే చాలా ఖాళీలతో నోటిఫికేషన్ అయితే ఉందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని 5,000 ప్రశ్నలతో మెగా టెస్ట్ సిరీస్ బ్యాచ్ అయితే మన యాప్లో లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా, మొత్తం 5,000 ప్రశ్నలు ఉంటాయండి. ప్రతి టాపిక్ని కవర్ చేస్తూ ఇటీవల ఏపీపీఎస్సీ విడుదల చేసినటువంటి నూతన సిలబస్ ఆధారంగా ఆల్మోస్ట్ 20 to 30 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత ఈ టెస్ట్ సిరీస్ అయితే రూపొందించడం జరిగిందండి. మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. కేవలం 499 రూపీస్కే 2 years వ్యాలిడిటీతో ఈ కోర్స్ అయితే అందజేస్తున్నాము. ప్రతి టాపిక్ నుంచి దాదాపు 400 నుంచి 500 క్వశ్చన్స్ ఉంటాయి. వాటికి అన్నిటికి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ఉంటుంది. ఒక్కో చాప్టర్కి సంబంధించి. నెక్స్ట్ దానికి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్ అంటే టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. ఎగ్జామ్ టైంలో మెగా గ్రాండ్ టెస్ట్లు కూడా మన యాప్ ద్వారా అందజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి. మీ ఫ్రెండ్స్ కూడా తెలియని వారికి లైబ్రరీ కోర్స్ ఎవరైతే చేశారో అందరికీ కూడా షేర్ చేయండి. మరి ఏ విధంగా తీసుకోవాలి కోర్సు? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. డౌన్లోడ్ చేయండి. మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి మరి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. ఇంతకుముందు మనకు జిల్లా కోర్టు ఉద్యోగాలు అయితే భర్తీ చేయడం జరిగింది. ఇప్పుడు హైకోర్టు నోటిఫికేషన్ అయితే విడుదల కావడం అయితే జరిగింది. ఇక చూడండి, ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ టు ద పోస్ట్ ఆఫ్ సెక్షన్ ఆఫీసర్, సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ లైబ్రేరియన్ గ్రేడ్ 2, యూడి స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్ ఎగ్జామినర్, టైపిస్ట్, కాపిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఓకేనా, మరి అప్లై పంచండి మనం చేసుకుంటూ అంటే 30వ తారీఖు ఈ మంత్ నుంచి 19వ తారీఖు నెక్స్ట్ మంత్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ మరి లాస్ట్ డేట్ 19/4/2026 సాయంత్రం వరకు అయితే ఉంటుంది. ఓకేనా, apHC.gov.in వెబ్సైట్లో మనం అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మరి వేకెన్సీస్ చూసినట్లయితే సెక్షన్ ఆఫీసర్ 5 ఉన్నాయి, సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ 1 ఉంది, కంప్యూటర్ ఆపరేటర్ 31 ఉన్నాయి, అసిస్టెంట్ లైబ్రేరియన్ 1 ఉంది, లైబ్రేరియన్ గ్రేడ్ 2 1 ఉంది, యూడి స్టెనోగ్రాఫర్ 7 ఉన్నాయి, అసిస్టెంట్ 78, ఎగ్జామినర్ 27, టైపిస్ట్ 44, కాపిస్ట్ 34, డేటా ఎంట్రీ ఆపరేటర్ 50, స్టెనోగ్రాఫర్ 1, ఆఫీస్ సబార్డినేట్ 20. మొత్తము 300 ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ విడుదల చేయడం అయితే జరిగింది. ఓకేనా, బ్రేకప్ వేకెన్సీస్ కూడా ఇక్కడ మనకైతే ఇవ్వడం అయితే జరిగిందండి. అంటే ఏ కేటగిరీ వారికి ఎన్ని ఉన్నాయని చెప్పేసి ఇక్కడైతే మనము చూడవచ్చు. ఓకేనా, 18 నుంచి 42 సంవత్సరాల అభ్యర్థులంతా కూడా వీటికి అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయో పరిమితిని ఇవ్వడము జరిగింది. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే సిస్టమ్ ఆఫీసర్కి మస్ట్ పాసెస్ డిగ్రీ ఇన్ లా డిగ్రీ కంపల్సరీగా ఉండాలి. 3 సంవత్సరాలది కానీ 5 సంవత్సరాలది కానీ. నెక్స్ట్ సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ మస్ట్ పాసెస్ ఏ డిగ్రీ ఇన్ బీటెక్ అయితే చేసి ఉండాలి, లేదా ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసిన ఎలిజిబులే. నెక్స్ట్ 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ కంప్యూటర్ ఆపరేటర్ చూసినట్లయితే డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుందండి కంప్యూటర్ సైన్స్లో. ఓకేనా, లేదా మస్ట్ హ్యావ్ పాస్డ్ టైప్ రైటింగ్ ఇంగ్లీష్ బై హయ్యర్ గ్రేడ్. కంప్యూటర్ ఆపరేటర్కి హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారండి. ఓకేనా, డిగ్రీతో పాటుగా. నెక్స్ట్ అసిస్టెంట్ లైబ్రేరియన్కి మస్ట్ పాసెస్ డిగ్రీ ఇన్ లా. అసిస్టెంట్ లైబ్రేరియన్కి లా అడుగుతున్నారండి ఇక్కడ, లా డిగ్రీ. ఓకేనా, అండ్ మస్ట్ పాసెస్ డిగ్రీ విత్ బిఎల్ఐసి, అంటే లా డిగ్రీతో పాటుగా బిఎల్ఐసి కూడా చేసి ఉండాలి. మరియు దాంతో పాటుగా ఇంకేం అడుగుతున్నారు, కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. నెక్స్ట్ లైబ్రేరియన్ గ్రేడ్ 2, దీనికి కూడా డిగ్రీ ఉండాలండి. ఆర్ట్స్ కానీ, సైన్స్ కానీ, కామర్స్ కానీ డిగ్రీ ఉంటే సరిపోతుంది, లేదా 3 సంవత్సరాల లా కోర్స్ చేసిన ఎల్ఎల్బి చేసినా కూడా ఎలిజిబులే. వీటితో పాటుగా బిఎల్ఐసి చేసి ఉండాలి. స్టెనోగ్రాఫర్కి మరి లా డిగ్రీ అయిన ఉండొచ్చు, లేదా ఆర్ట్స్ అండ్ సైన్స్లో కానీ డిగ్రీ ఉన్నా సరిపోతుంది. దీంతో పాటుగా టెక్నికల్ ఎగ్జామినేషన్ పాస్ అయి ఉండాలి, షార్ట్ హ్యాండ్. ఓకే, అసిస్టెంట్కి లేదా ఎగ్జామినర్కి రెండింటికి కూడా డిగ్రీ ఉండాలి, ఆర్ట్స్లో కానీ సైన్స్లో కానీ, లేదా లా డిగ్రీ ఉన్న ఎలిజిబులే.
టైపిస్ట్కి డిగ్రీ ఏదైనా డిగ్రీ ఆర్ట్స్లో కానీ సైన్స్లో కానీ ఉండాలి, లేదా లా డిగ్రీ ఉన్న ఎలిజిబుల్ అండి. దాంతోపాటుగా టెక్నికల్ ఎగ్జామినేషన్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ పాస్ అయి ఉండాలి, 45 words per month. డేటా ఎంట్రీ ఆపరేటర్కి డిగ్రీ ఉంటే సరిపోతుందండి, విత్ కంప్యూటర్ సైన్స్ ఒక సబ్జెక్ట్గా ఉండాలి మనకి. అంటే బీకామ్ కంప్యూటర్స్ కానీ బీఎస్సీ కంప్యూటర్స్ కానీ చేసిన వారు ఎలిజిబుల్. అండ్ దాంతోపాటుగా టెక్నికల్ ఎగ్జామినేషన్ టైప్ రైటింగ్ కూడా ఉండాలి. సో చూసారండి, ప్రతి దానికి టైప్ రైటింగ్ అడుగుతున్నారు ఇక్కడ. డేటా ఎంట్రీ ఆపరేటివ్ కూడా, స్టెనోగ్రఫర్కి కూడా ఖచ్చితంగా టైప్ రైటింగ్ అడుగుతున్నారు డిగ్రీతో పాటు. ఓకేనా. ఆఫీస్ సబార్డినేట్కి 7వ తరగతి పాస్ అయి ఉండాలి. హూ ఈజ్ ఫెయిల్డ్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయి ఉండాలి, 7వ తరగతి పాస్ అయి ఉండాలి. డిగ్రీ పాస్ అయిన వారు నాట్ ఎలిజిబుల్. ఓకే. 18 నుంచి 42 సంవత్సరాల అభ్యర్థులంతా కూడా అప్లై చేసుకోవచ్చు. వయో పరిమితిలో కూడా మనకు రిజర్వేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. మరి ఇదండి మీ అప్డేట్. మరి ఇందులో చాలా ముఖ్యమైనటువంటి జూనియర్ అసిస్టెంట్ అయితే ఒకటి కూడా లేవండి. సో రాష్ట్ర వ్యాప్తంగా వీటిని అయితే భర్తీ చేస్తారు. ఓకేనా. సో ఇదండి మరి ఈ రోజుకి సంబంధించిన అప్డేట్. మన డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎగ్జామినేషన్ డేట్స్ కూడా అతి త్వరలోనే వస్తాయి మనకి. ఓపెన్ కేటగిరీ వారికి ఈడబ్ల్యూఎస్ అండ్ బీసీ క్యాండిడేట్స్కి, ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకి 800, ఎస్సీ ఎస్టీ నెక్స్ట్ పిహెచ్ క్యాండిడేట్స్కి 400 రూపాయలు అప్లికేషన్ ఫీ అండి. ఓకేనా. సో ఇది అప్డేట్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.